హలో, నేను మీ అపర్ణ. మీరు చూస్తున్నారు వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కూరల రారాజుతో రోటి పచ్చడి. ఈ పచ్చడిని వంకాయ బండ పచ్చడి అని కూడా అంటారు. దీనిని ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు చేసుకుంటారు. నేను నా స్టైల్లో ది బెస్ట్ వచ్చేలా సులువుగా మీకోసం చేసి చూపిస్తా. వీడియోని లైక్ చేసి రెసిపీ చూడడం స్టార్ట్ చేసేయండి. లెట్స్ స్టార్ట్. ముందుగా తాజా వంకాయని తీసుకుని దానిపైన మొత్తం ఇలా నూనె రాసి డైరెక్ట్గా మంట మీద ఉంచి కాల్చాలి. ఇలా మొత్తం కాలిన తర్వాత వంకాయని తీసి పక్క నుంచి చల్లారనివ్వాలి. ఇప్పుడు పోపు వేయించుకుందాం. పాన్లో నూనె వేసి 1 స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా మెంతులు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇవి ఇలా చిటపటలాడుతుండగా ఎండుమిర్చి, ఇంగువ వేసి వేగనివ్వాలి. ఇవి వేగాక పచ్చిమిర్చిని కూడా వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా కాల్చిన వంకాయ చల్లారుంటుంది. దాన్ని కట్ చేసి లోపల బాగుందో లేదో చూసుకోవాలి. బాగుంటే పచ్చడి కంటిన్యూ చేసేయచ్చు, లేదంటే ఇంకొకటి తీసుకుని మళ్ళీ కాల్చుకోవడమే. ఇప్పుడు చల్లారిన పోపు అంతటిని రోట్లో వేసి దంచుకోవాలి. ఇలా నలిగిన దాంట్లో చింతపండు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి దంచుకోవాలి. ఇప్పుడు వంకాయని ఇలా మ్యాష్ చేసి రోట్లో వేసి దంచుకోవాలి. పోపును అంతటినీ ముందుగానే దంచేసాం కాబట్టి వంకాయ యాడ్ చేసిన 2 నిమిషాలకే కమ్మనైన రోటి పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో నూనె వేసుకుని అలా కలుపుకుని తింటే ఉంటుంది. అబ్బా, మిక్సీ గ్రైండర్లో చేసుకుని తిని నాలుక పడుకుని ఉంటుంది. ఇంట్లో ఏదో ఒక మూలన రాజుగారు ఉండే ఉంటారు. వెంటనే తీసుకుని పచ్చడి చేసుకుని నిద్రపోతున్న నాలుకని తట్టి లేపండి. నేను ఇక ఆగలేను. పచ్చడి చూడగానే నోరు ఊరిపోతుంది. రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తా. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్. లైక్ చేయడం మర్చిపోకండి.